గురు, నువ్వు దుబాయ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? దుబాయ్ వెళ్ళి ఫుల్గా డబ్బులు సంపాదించేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలరా. ఏంటి బ్రో, ఈరోజు డెలివరీస్ బాగా ఎక్కువైనట్టున్నాయి. ఎక్కువైనా తక్కువైనా తప్పదు కదా శివ, చేసుకుంటూ పోవాలి. బావా ఇంది తేడాగున్నాడు. వేరే కదా సార్, ఎట్టెట్టా అన్నారు. ఈ అబ్బాయి ఎవరండి? అధిక ప్రతివాదిలా ఉన్నాడు. ఏంటి సార్ అంత అర్జెంట్గా పిలిచారు? నిన్న సాయంత్రం కన్స్ట్రక్షన్ పని మీద బయటికి వెళ్తుండగా 3 కుర్రోళ్ళు నన్ను చితక్కొట్టి నా దగ్గరున్న 10 కోట్ల రూపాయలు పట్టుకెళ్లారు. రాబరీ జరగక ముందు నువ్వు ఉన్నావు, జరిగాక మీ ఇద్దరు ఉన్నారు. అంటే మీ ముగ్గురులో ఎవడో తీశాడు. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే చూసుకుందాం. నా కొడుకులు తీసుకొచ్చి నా ముందు కూర్చోపెట్టు.